VIT AP, as a part of VIT Group of Institutions, inherits 37 years of legacy in innovation and research in educational sector, is one of the most preferred destinations of education for students across the country. Consistently ranked among the top educational institutes in the country, the VIT Group of Institutes have had a proud tradition of pursuing knowledge and excellence. A university that offers the best undergraduate, postgraduate and PhD programs in technology, science, arts, law, management and many more. A place where students' development of mind, body, heart and spirit is encouraged through learning, engaging, experimenting and leading. We welcome you to the VIT AP. నాణ్యమైన విద్య మరియు ఉపాధి అవకాశాలతో విద్యార్థిని విజేతగా మార్చే ఆర్మీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫార్మర్లీ చేబ్రోలు ఇంజనీరింగ్ కాలేజ్ అటానమస్ NAC A grade. Courses offered in BTech, CSE, CSE AI and ML, CSE DS, ECE, VLSI Design and Technology. PG courses MCA, MTech, CSE, VLSI and ES. In Diploma, CSE AI and ML, ECE and BCA degree course. ఆర్మీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో USP మా ప్రత్యేకత. Ultimate discipline plus skill is equal to placement. And while you learn internship from second year onwards with starting 5,000 rupees still fund. Separate hostel with hygienic food for boys and girls. Experienced faculty, transport facility available for Guntur, Bonnur, Chirukapalli, Bapatla, Repalli, Mangalagiri, Pratipadu, Battiprolu, Uppurupalem. 94% placements in MNCs. EAPSET, ESET, PolySET, ISET code RVIT. PGE set code RVIT1. Admissions are open. ఆర్మీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అటానమస్ నియర్ పవర్ స్టేషన్ చేబ్రోలు గుంటూరు డిస్ట్రిక్ట్. 4951222238 222248 222268. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. 40 కోట్లతో అగ్నిమాపక శాఖ కొనుగోలు చేసిన 58 ఆధునిక ఫైర్ ఫైటింగ్ వాహనాలను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. సేవ్ యాక్సిస్ రహదారిలో జెండా ఊపి నూతన అగ్నిమాపక వాహనాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. 25 అధునాతన ఫైర్ ఫైటింగ్ వాహనాలను, 20 వాటర్ బ్రౌజర్లు, 13 క్విక్ రెస్పాన్స్ మల్టీపర్పస్ వాహనాలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి అనిత, అగ్నిమాపక శాఖ డీజీ వెంకటరమణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
గుంటూరు తూర్పులో మొండిగేటు వద్ద అదనపు వెంట్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం మరియు ప్రజలకు నేరుగా లబ్ధి చేకూర్చే అభివృద్ధి పనులు చేపట్టడం అత్యంత ఆవశ్యకమని చెప్పారు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను నిర్దేశిత సమయంలో పూర్తి చేయడానికి ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారుల మధ్య సమన్వయం ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రైల్వే అధికారులు, పలువురు కూటమి నేతలు పాల్గొన్నారు. నారా లోకేష్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. తయారయ్యేటువంటి మురుగు డ్రైనేజ్ గుంటూరు నుంచి 3 ప్రాంతాల ద్వారా 3 డ్రైనేజ్ సిస్టమ్స్ ద్వారా వెళ్తుంది. ఒకటి పీకల వాగు, రెండోది ఆటోనగర్, మూడోది ఈ మొండిగేటు. దీని పేరు మొండిగేట్ అని ఎందుకు వచ్చింది అంటే ఇక్కడికి వచ్చేటువంటి డ్రైనేజ్ ఏమో అమౌంట్ ఎక్కువ, అంటే సాధారణ సమయంలో ఇబ్బంది లేదు, కానీ వర్షాలు బాగా పడ్డప్పుడు హెవీ ఫ్లో వస్తుంది. అయితే ఈ గేట్ ద్వారా వెళ్ళేటువంటి సామర్థ్యం కేవలం ఒక సెకన్కి 30,000 లీటర్లు మాత్రమే ఉంది. అయితే వర్షాలు పడ్డప్పుడు దాదాపు 50,000 కుటుంబాలకి ఇళ్లలోకి నీళ్లు రావటం మేము లాస్ట్ టైం విపరీతమైనటువంటి వర్షాలు పడ్డప్పుడు మన పాత గుంటూరులో చూసాం. చిన్న వాళ్ళు, పేదలు వాళ్ళ ఇళ్లలోకి నీళ్లు వచ్చి ఎటువంటి నరకయాతన అనుభవించారో ఆ రోజు ప్రత్యక్షంగా నజీర్ గారు, మేము నజీర్ గారు అంటే ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇంతకుముందు చూస్తూ ఉన్నారు, నేను కూడా మొదటిసారిగా చూశాను. అందుకని దీనికి ఈ మొండిగేటుకు ఉన్నటువంటి 30,000 లీటర్లని పర్ సెకండ్కి వెళ్ళేదాన్ని 55,000 లీటర్లకి పెంచితే తప్పించి ఈ సమస్య సాధ్యం కాదు. ఇది ఒకటైతే దీనికి వచ్చేటువంటి డ్రైనేజీ కాలువల ఆధునీకరణ కూడా చేయాలి. అవి ఆధునీకరణ చేసుకుంటూ దీని అవుట్పుట్ పెంచితే ఈ గుంటూరులో కొంతవరకు ఒక ప్రాంతం ఒక 30% జనాభాకి ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం వస్తుందని చెప్పి నజీర్ గారు నా దగ్గర తీసుకొచ్చినప్పుడు ఎస్టిమేట్ చేస్తే దాదాపు 7 నుంచి 8 కోట్ల రూపాయలు దీని ఎస్టిమేషన్ వచ్చింది. ఎందుకంటే రైల్వే గేట్ కింద నుంచి ఈ ప్రీకాస్ట్ చేసి రైల్వే వాటికి ఇబ్బంది లేకుండా మనం అండర్ గ్రౌండ్ వెంట్ ఓపెన్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అప్పుడు మనం 7-8 అమరావతిలో చంద్రబాబు, లోకేష్ కమిషన్ల దందాపై వైఎస్ఆర్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాజధాని పేరుతో భారీగా ఖర్చు చేస్తున్నారని, ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన, మన దేశంలోనే కాదు ఏ దేశంలోనూ రోడ్లు ఇంతగా ఖర్చు చేయరని అన్నారు. అమరావతి రైతులను చంద్రబాబు మోసం చేశారని, ఈ మోసాలపై ప్రజలు గమనించాలని సూచించారు. చాలా ఆర్భాటంగా రాజధాని సీడ్ యాక్సెస్ రోడ్డు పేరు మీద ప్రారంభోత్సవం అని చెప్పి చాలా పెద్ద హంగామా చేశారు. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు పరిపూర్ణంగా ఇంకా పూర్తి కాలేదు. దాని మీద ఇంకా వాహనాలు నడవటం లేదు. కేవలం ఒక స్టీల్ బ్రిడ్జిని ఓపెన్ చేయడానికి చాలా ఆర్భాటం, హంగామా చేసి చాలా సుదీర్ఘమైన ఉపన్యాసాలు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. అమరావతి గురించి వారు ఇప్పుడు చెబుతున్నట్టుగానే అమరావతి ఒక అద్భుతమైన నగరమని, అమరావతి కన్ని విని ఎరుగనటువంటి ఒక ప్రదేశం అని చెప్పేదానికి చాలా ప్రయత్నం చేశారు. కానీ ప్రజలు ఎవరు, దగ్గరగా ఉన్న ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితి మాత్రం లేదు. అమరావతి 1,00,000 ఎకరాల అమరావతి అన్నారు. చివరికి ఇప్పుడు చూస్తే 7 బిల్డింగ్లు, ఒక సీడ్ యాక్సెస్ రోడ్డు కూడా అపరిపూర్ణంగా నిర్మాణం జరిగిన దశలో ఉంది. ఇది ఒక విధంగా నేను చెప్పాలి. అదేమిటంటే అమరావతిలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీడ్ యాక్సెస్ రోడ్డు గురించి మనం మాట్లాడుకుందాం.
ఈ సిడి యాక్సెస్ రోడ్డు ఒక అద్భుతమైన రోడ్డు అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. దాన్ని ఒకసారి మనం పరిశీలిద్దాం. అది మొత్తం 21.7 కిలోమీటర్లు. అమరావతి సీడ్ యాక్సెస్ దగ్గర నుంచి, అక్కడ సీడ్ దగ్గర నుంచి బయలుదేరి అది నేషనల్ హైవే దగ్గరికి కలిసేటటువంటి 21.77 కిలోమీటర్ల రోడ్డు. దీనికి చంద్రబాబు నాయుడు గారు ఎంత ఖర్చు పెడుతున్నాడో తెలుసా మీకు? 21.77 కిలోమీటర్లకి ఆయన ఖర్చు పెడుతుంది 1,519 కోట్ల రూపాయలు. 1,519 కోట్ల రూపాయలు ఆయన ఖర్చు పెడుతున్నాడు కేవలం 21.77 కిలోమీటర్లకి. ఎక్కడైనా ఉందా ఇది? ఎప్పుడైనా చూశారా? ఎందుకు రాలేదు, ఎందుకు ఆయన ఎగ్గొట్టాడో, కారణాలు ఏంటో వాటి జోడికి మేము పోదలుచుకోలేదు. ఒకటైతే వాస్తవం, చాలా దారుణమైనటువంటి మోసం జరుగుతుంది, దారుణమైనటువంటి దోపిడీ జరుగుతుంది. నేను చెప్పిన ఈ లెక్కలకు సమాధానం చెప్పగలరా బాబు కొడుకులు ఎవరైనా? నాకు చెప్పకపోయారు, ఎవరికో చెప్పి పేపర్లన్నా రాంచండి, ఆ ఈనాళ్ళన్నా రాంచండి అని చెబుతాడు కదా. ఈనాడు అధిపతి రామోజీరావు గారు నామకరణం చేశాడు దీనికి, అమరావతి అని. అందుకనే రామోజీరావు గారి సంస్మరణ దినోత్సవానికి 12 కోట్లు ఖర్చు పెట్టారు ప్రభుత్వ సొమ్ము. ఈ నామకరణం చేసేందుకు మరి ఏమన్నా తెలియదు. సో ఇదంతా కూడా ఒక అద్భుతమైనటువంటి నాటకం ఆడి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ప్రజల నుంచి డబ్బులు కాజేసి కోట్ల రూపాయలు అర్జించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ కోట్ల రూపాయలు అర్జించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని రాలేదో దేశంలో 140 కోట్ల మంది మానసిక క్షోభలో ఉన్నారని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ తెలిపారు. అయితే దేశవ్యాప్తంగా నిరుద్యోగులు ఎవరూ సంతోషంగా లేరు, సైలెంట్ రెవల్యూషన్ నడుస్తుందని వ్యాఖ్యానించారు. గుంటూరులో శుక్రవారం చింతామోహన్ మీడియాతో మాట్లాడారు. నరేంద్ర మోదీ, అమిత్ షా మాత్రమే దేశాన్ని పరిపాలిస్తున్నారు, ఎలాంటి చదువు లేకుండా అబద్దాలతో పరిపాలన చేస్తున్నారని ఆరోపించారు. నీట్ పరీక్ష నిర్వహణలో అన్ని అవకతవకలు జరిగాయని, వెంటనే నీట్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా నీట్ రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని చెప్పారు. కాపులు కాంగ్రెస్ పార్టీలో చేరితే ముఖ్యమంత్రిని చేస్తారని స్పష్టం చేశారు. మొదటిది దేశ పరిస్థితులు, రెండోది రాష్ట్రం, 2 కుటుంబాల పరిపాలన, మూడవది కాపులు, దళిత క్రైస్తవులు, చివరిలో నీట్ ఎగ్జామ్. దేశ జనాభా 150 కోట్లు. ఈ 150 కోట్లలో దాదాపు 140 కోట్ల మంది మానసిక క్షోభలో ఉన్నారు. కొత్త మాట నేను వాడుతున్నాను, మానసిక క్షోభ. దేశంలో సైలెంట్ రెవల్యూషన్ నడుస్తా ఉంది. ఏ నిరుద్యోగి సంతోషంగా లేడు, క్షోభలో ఉన్నాడు, కన్నీటితో ఉన్నాడు, ఆవేశంతో ఉన్నాడు. విద్యార్థుల పరిస్థితి నిన్న జైపూర్లో ఒక ఇంటర్మీడియట్ విద్యార్థి మాట్లాడిన మాటలు విద్యార్థుల మనోభావాలు బాగా అర్థమవుతున్నాయి. మరి నిరుపేదలు అప్పుల్లో ఉన్నారు, వచ్చే ఆదాయం చాలదు, ధరలు బాగా పెరిగిపోయినాయి, ఆర్థిక సంక్షోభంలో ఉన్నారు. ఆ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాలు 90%. ఇద్దరు పరిపాలిస్తున్నారు దేశాన్ని, నరేంద్ర మోడీ, అమిత్ షాలు. రాజ్యాంగ సవరణ చేయాలనుకుంటున్నారు. నరేంద్ర మోడీ ఎవరు? ఒక అవిద్యావంతుడు, అబద్ధాలు చెప్పుకునే ప్రధానమంత్రి. అమిత్ షా అంతకంటే తక్కువ. ప్రధానమంత్రి గారు చదువుకున్నది 4 తరగతులు, 1, 2, 3, 4.
అబద్ధం చెప్పాడు ప్రధానమంత్రి అఫిడవిట్ లో. నేను బిఏ గ్రాడ్యుయేట్ అన్నాడు. ఆయనకి ఇంగ్లీషు రాదు, ఏబిసిడీలు రావు. ఒక భారతదేశ ప్రధానమంత్రి అబద్ధాలు చెప్పడం ఇదే నిదర్శనం. నేను అంటున్నాను అబద్ధాల ప్రధానమంత్రి. ఎలక్షన్లకు ముందు ఆయన చెప్పాడు సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తారు. ఆదిత్య మెడికల్ హాస్పిటల్స్ లో ఆదిత్య హెల్త్ కార్డులను ప్రారంభించారు. గుడంపాడు సమీపంలో ఆదిత్య మెడికల్ హాస్పిటల్స్ లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రముఖ హాస్య నటుడు పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం హాజరై ఆదిత్య హెల్త్ కార్డులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాన్యులకు సైతం కార్పొరేట్ వైద్యాన్ని తక్కువ ఖర్చుతో అందించాలన్న ఆదిత్య హాస్పిటల్ ఆలోచనను అభినందించారు. హాస్పిటల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పాకనాటి కృష్ణ శ్రవంత్ మాట్లాడుతూ కేవలం 499 రూపాయలు విలువైన ఈ హెల్త్ కార్డుతో 2500 రూపాయల విలువైన వైద్య పరీక్షలతో పాటుగా అన్ని విభాగాలలో ప్రత్యేక రాయితీలు అందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సిహెచ్ అమూల్య, జనసేన నాయకురాలు పాకనాటి రమాదేవి, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. భయా కొంచెం పక్కన భయా వెనక్కి రండి, చూడండి. ఆహ్వానించినప్పుడు తక్కువ నమస్కారం చెప్పారు. ఎందుకంటే మనం ఎవరు ఊహం చేయలేము. చేసిన వాళ్ళ కింద కొంచెం ఉపయోగపడితే బాగుంటుంది లేదనే అభిప్రాయంతో ఆ తర్వాత డాక్టర్ గారు చెప్పినట్టు మనందరం బ్రహ్మాండంగా ఉండే ప్రతిరోజు ఏ రకమైన ట్రీట్మెంట్ తీసుకుంటారన్నా అది చిన్న చమత్కారంతో తీసుకెళ్తారు. జనరల్గా డాక్టర్స్ కామెడీగా చమత్కారంగా ప్రోగ్రెస్ గా మాట్లాడుతూ ఉంటారు. అది నేను చూసిన తక్కువ మంది డాక్టర్స్ బాధితులు ఏం చమత్కారం వేశారు. ఈ రోజు ఆగస్ట్ 14 ఇండిపెండెన్స్ డే సందర్భంగా మేము హెల్త్ కార్డ్ ని లాంచ్ చేస్తున్నాం. ఈ హెల్త్ కార్డ్ వల్ల ఏంటంటే మనం డిసీజెస్, మా ట్యాగ్ లైన్ ఏంటంటే డిసీజెస్ నుంచి ఫ్రీడమ్ అవ్వండి ఆన్ ఇండిపెండెన్స్ డే అకేషన్. ఈ హెల్త్ కార్డ్తో, ఈ హెల్త్ కార్డ్ మీ జేబులో ఉంటే మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉన్నట్టే. దీనివల్ల ఏంటంటే 499 రూపీస్ అంటే 500 రూపాయలకి ఒక ఫ్యామిలీ మొత్తానికి 4 ఉండనియండి, 5 ఉండనియండి, అందరినీ దీనిలో మేము రిజిస్టర్ చేస్తాం. ఈ 500 రూపీస్కి మనం ఇచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఈ 500 రూపీస్ కూడా మనం ఏదో రిజిస్ట్రేషన్కి వాడట్లేదండి. 500 రూపీస్ వల్ల ఫ్యామిలీలో ఒకరికి 2500 రూపాయల విలువ గల ల్యాబ్ టెస్ట్లు ఈ 500 రూపీస్కి రీడింగ్ చేయొచ్చు, అంటే ఫ్రీగా చేస్తాం. ఎట్ ది సేమ్ టైం మనకి ఎవరికైనా సిటీ కరోనరీ యాంజియోగ్రామ్, ఇప్పుడు సిటీ యాంజియోగ్రామ్ అంటే 18,000, 20,000, 22,000 అవుతుంది. 40 సంవత్సరాలు దాటిన ప్రతి వ్యక్తికి ఈ మధ్య కాలంలో సిటీ యాంజియోగ్రామ్ కాల్షియం స్కోర్ ఎంత, గుండెల్లో వాల్ ఉందా, బ్లాక్ ఉందా లేదా అనే రాజకీయాల్లో ఆదర్శవంతమైన నాయకుడు మాజీ ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా అని వైఎస్ఆర్సీపీ నేతలు పేర్కొన్నారు. ఈ మేరకు వైసీపీ మైనార్టీ నాయకులు మొహమ్మద్ అబిద్ బాషా, అఫ్సర్ ఇలియాఖాత్, హసైదా ఖాన్, అబ్దుల్లా ఖాన్ తదితరులు మీడియాతో శుక్రవారం మాట్లాడారు. వ్యాపారంలో ముస్తఫా బిజీ అయిన కారణంగానే కుమార్తె నూర్ ఫాతిమాను రాజకీయ వారసురాలిగా తీసుకొచ్చారని చెప్పారు. టీడీపీ బెదిరింపులకు ఫాతిమా భయపడే వ్యక్తి కాదన్నారు. దమ్ముంటే ముస్తఫాపై మోపిన భారాన్ని రుజువు చేయాలని సవాల్ విసిరారు. ప్రజల్లో తిరుగుబాటు ఆరంభమైందని, త్వరలోనే కుటుంబ నేతలకు బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు. ముస్తఫా నూర్ ఫాతిమాను కట్టడి చేయడం ఎవరి తరం కాదని స్పష్టం చేశారు. వేదిక
కార్యక్రమాన్ని మీడియా మిత్రుల ద్వారా ప్రజల ముందుకు తీసుకురావడానికి గుంటూరుకు సంబంధించిన మైనార్టీ వైఎస్ఆర్సీపీ నాయకులు, అంటే మైనార్టీ నాయకులు అంటే చాలా మంది ముస్తఫా గారి కోసం సపోర్ట్ గా రావడానికి చాలా మంది ఉన్నారు. కానీ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు మనం ప్రజలకు అన్ని వివరిద్దామని చెప్పేసి ఈరోజు మీడియా ద్వారా మీ ముందుకు రావడం జరుగుతుంది. ముఖ్యంగా ముస్తఫా గారు 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నుంచున్నప్పటి నుంచి గుంటూరు ప్రజలు ముస్తఫా గారిని గుండెల్లో పెట్టుకున్నారు. 2 సార్లు, ఒకసారి 3500. ఆ రోజు కూడా టీడీపీ ప్రపంచంలో కూడా ముస్తఫా గారు గెలిచారు, దాన్ని మర్చిపోవద్దు. ఆ రోజు కూడా గెలిచారు. దాని తర్వాత 2019లో ముస్తఫా గారు 23,000 మెజార్టీతో, మంచి మెజార్టీతో గెలిచి ప్రజలు మనల్ని ఇంకోసారి చూడగన్నారు. అలాగే ఆయన గెలిచిన కాలం నుంచి అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ, ఎటువంటి రౌడీజాన్ని కానీ, ఎటువంటి సంఘ విద్రోహాన్ని కానీ పెంచి పోషించిన ఇది ముస్తఫా గారికి లేదు. ఎందుకంటే ముస్తఫా గారు ఒక ఆదర్శమైన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. ఆయనకు వ్యాపారాలు ఉన్నాయి. ఆయనకు ఇప్పుడు ఎవరెవరో మాట్లాడారు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, అభినందాలు ప్రజలంతా చూస్తూనే ఉన్నారు. ఒక బాధితున్నే నిందితుడిగా మార్చిన వైనం ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ఉన్నది. ముఖ్యంగా మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. మాజీ శాసనసభ్యుడు మొహమ్మద్ ముస్తఫా గారి మీద చేసిన అభియోగాలు ఏమైనా ఉంటే సాక్ష్యపూర్వకంగా తీసుకుని వచ్చి చూపించండి. ఎందుకంటే ఈరోజు మీరు పెట్టిన కేసుల్లో LW1 నుంచి LW17 అని చెప్పి తీసుకుని వచ్చి తప్పుడు సాక్ష్యాన్ని తీసుకుని వచ్చి మీరు ప్రజల ముందుకు తీసుకుని వస్తే ప్రజలు నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఈ యొక్క పోలీస్ వ్యవస్థని, అధికారుల్ని అండగా పెట్టుకొని కూటమి ప్రభుత్వం చేస్తున్న తెనాలి హెల్త్ హాస్పిటల్లో నూతనంగా ఏర్పాటు చేసిన క్యాథ్లాబ్, కార్డియాక్ ఐసీయూ, న్యూరాలజీ ఐసీయూ సేవలను రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని ఆధునిక వైద్య సదుపాయాలను పరిశీలించిన మంత్రి అత్యవసర గుండె చికిత్స సేవలపై వివరాలను తెలుసుకున్నారు. గుండెపోటు వంటి అత్యవసర పరిస్థితుల్లో గోల్డెన్ అవర్ లో చికిత్స అందించడం ద్వారా ప్రాణాలను కాపాడే అవకాశం ఎక్కువగా ఉంటుందని మంత్రి తెలిపారు. తెనాలి పరిసర ప్రాంతాల ప్రజలకు అత్యాధునిక కార్డియాక్, న్యూరాలజీ సేవలు స్థానికంగానే అందుబాటులోకి రావడం అభినందనీయమన్నారు. హెల్త్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ నన్నపనేని ప్రతాప్ మాట్లాడుతూ 20 ఏళ్లుగా తెనాలిలో వైద్య సేవలు అందిస్తున్నామని, కార్డియాక్ విభాగం ఏర్పాటు తన చిరకాల కళ అని తెలిపారు. primary I could have said much more, but I don't want to. అవును నా పరిచయం చేసుకున్నాను. సార్ మీరు గ్రూప్ ఫోటో తీసుకున్నాక ఇంట్రడ్యూస్ చేస్తారు. తెనాలి వైద్య సేవా రంగంలో ఈరోజు ఒక మైలురాయి. ఎందుకంటే అప్గ్రేడేషన్ అనేది చిన్న పదం, కానీ దాని వెనక ఎంత కృషి ఉంటుంది, ఎన్ని డిపార్ట్మెంట్స్ ని మనం ఒకే బిల్డింగ్ లోకి తీసుకురావడానికి చేయాల్సిన ప్రయత్నం, దాని వెనక ఖచ్చితంగా కొంతవరకు త్యాగం కూడా ఉండదు. Tier 2 సిటీస్ కి ఇటువంటి వైద్య సేవలు రావడం అంటే అరుదైన సంఘటన. రాబోయే రోజుల్లో నా ప్రయత్నం నేను ముందుగా మాటిస్తున్నాను హరీష్ గారికి. Tier 2 సిటీ అనకుండా తెనాలిని ఆ స్థాయికి తీసుకెళ్లే విధంగా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఖచ్చితంగా చేస్తాం. ప్రతాప్ గారు ఎప్పుడైతే ఈ ఆలోచన నాతో షేర్ చేశారో ఆ రోజు కూడా ఆయన కోరుకుంది ఒక మంచి టీం రావాలి. ఎందుకంటే ఫెసిలిటీ ఏర్పాటు చేయడం త్వరగా చేయొచ్చు, కానీ అంతిమంగా మనం వైద్య సేవలు అందించేటప్పుడు అన్ని రంగాల్లో కూడా అందరు సిద్ధస్తులు ఉంటేనే ఆ కార్యక్రమాన్ని చేయొచ్చు. సో మనకి చక్కటి కార్డియాలజిస్టులు,
అదేవిధంగా న్యూరాలజిస్టులు, సపోర్టింగ్ స్టాఫ్ అందరూ ఉంటేనే మనం ఈ క్యాత్ ల్యాబ్ని సక్సెస్ఫుల్గా ముందు తీసుకెళ్తామనే ప్రయత్నం ఆయన చాలా జాగ్రత్తగా ఆలోచించి ప్లాన్ చేసి ఏది చేసినా చాలా అద్భుతంగా చేస్తారు. ఎందుకంటే తెనాలి డెవలప్మెంట్లో భాగం ప్రధానమైన ఆలోచన నేను చేద్దాం అన్నప్పుడు ఇమీడియట్ గా హరీష్ గారు నాకు పూర్తి సహాయక సహకారాలు అందించారు. ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ అనేది మనోహర్ గారి విషయంలో, నా విషయంలో మనోహర్ గారు ఆ విధంగా నాకు నిలబడి దీన్ని ఆ బ్లాక్స్ అన్ని తీసేసి ఇది రియాలిటీ అవటానికి ఆయన నాకు ఇచ్చిన హెల్ప్. ఇది 2006 లో ఒక ఆర్డినరీ బేసిక్ స్పెషాలిటీ హాస్పిటల్ గా స్టార్ట్ అయిన ఈ ప్రాజెక్టు ఇవాళ తెనాలి చుట్టుపక్కల ఎవరు కూడా హయ్యర్ సెంటర్ అనే ఆలోచన చేయాల్సిన అవసరం లేని ఈ స్టేజ్కి తీసుకొచ్చారు. దానికి కారణమైన నా ఎంప్లాయీస్ కానీ, నాతో పాటు పనిచేసిన నా కొలీగ్స్, నా డాక్టర్స్ కానీ, చాలా మంది 20 years నుంచి నాతో పాటు ఉన్న దీనికి ఈ గ్రోత్ కి హెల్ప్ చేసిన డాక్టర్స్ ఉన్నారు. బ్రహ్మాజీ గారు కానీ, అందరూ చాలా మంది, ప్రసాద్ గారు కానీ, వీళ్ళందరూ థ్యాంక్ యూ వెరీ మచ్. బైపాస్ సర్జరీస్, కార్డియాలజిస్ట్ సర్జరీస్ అన్ని చేసిన మన డాక్టర్ హేమసాయి గారు ఉన్నారు. ఆయన కూడా తెనాల్లో ఫస్ట్ కార్డియాలజిస్ట్ సర్జరీ ఆయన చేతుల మీదుగా హెల్త్ హాస్పిటల్ తొందరగా తెనాలి పట్టణానికి ఒక హాస్పిటల్ కూడా. జర్మనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న ఫిరంగిపురం గ్రామానికి చెందిన రామశెట్టి శిల్ప జర్మనీలో ఐటీ డిజైన్ కంపెనీ సహకారంతో ఫిరంగిపురం గ్రామంలోని మంచినీటి కోనేరు అభివృద్ధికి కృషి చేస్తున్నారు. మరో 15 లక్షలతో కోనేరు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. తాజాగా కోనేరులో పెరిగిన మొక్కలు జమ్మును తొలగించి చెరువును శుభ్రం చేసేందుకు ఐటీ డిజైన్ కంపెనీ 3 లక్షలు మంజూరు చేసింది. శుక్రవారం రామశెట్టి శిల్ప తండ్రి జోజప్ప పనులు ప్రారంభించి వాటిని పర్యవేక్షిస్తున్నారు. నేను ఫిరంగిపురం గ్రామవాసిని. నా పేరు రామశెట్టి జోజప్ప. రిటైర్డ్ అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్గా పనిచేసి 2011లో రిటైర్డ్ అయ్యాను. ఆ తర్వాత మా గ్రామంలో గత 4 సంవత్సరాల నుంచి నివాసం ఉంటూ ఇక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా అవగాహన చేసుకుని నేను నా పిల్లల సహకారంతో ఈ గ్రామానికి ఏదన్నా చేయాలన్న మంచి ఉద్దేశంతో అంతవరకు ఈ కోనేరు చెరువు దగ్గర ఉన్న సాగర వాటర్ పచ్చగా ఉండి డైరెక్ట్ గా గ్రామ ప్రజలకు పోవటం వల్ల వారికి ఆరోగ్యం ఇబ్బందిగా ఉద్దేశంతో అక్కడ ఉన్న ఫిల్టర్ బెడ్లన్నీ కూడా రిపేర్ చేయించాలనే ఉద్దేశంతో మా పాప జర్మనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఐటీ డిజైన్ కంపెనీలో పనిచేస్తుంది. మా పాపను అడిగినప్పుడు కంపెనీ వాళ్ళ చేత ఏదో ఒక విధంగా ఊరికి సహాయం చేద్దాం నాన్న అని చెప్పి చెప్పడం జరిగింది. వెంటనే ఆ పాప ఎస్టిమేషన్ పేమెంట్ చెప్పగానే 20 లక్షల ఎస్టిమేషన్ ఇప్పిస్తే ఆ 20 లక్షలు ఆ కంపెనీకి రోటరీ క్లబ్ వాళ్ళ సహకారంతో ఇమీడియట్ గా 20 లక్షలు పంపించడం జరిగింది. దానితో ఫిల్టర్ బెడ్లన్నీ కూడా 20 లక్షలతో మరామతు చేసి ఆ జర్మనీ వాస్తవ్యుల చేతనే ఓపెన్ చేయించడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు వచ్చినప్పుడు ఈ కోనేరు చుట్టూ కూడా ఫెన్సింగ్ లేని నిమిత్తంలో పశువులన్నీ కూడా భయంకరంగా ఉన్నాయి. ఆ టైంలో వారికి ఫెన్సింగ్ వేయవలసిందని చేస్తే అది వాళ్ళు అర్థం చేసుకుని వెంటనే 15 లక్షల రూపాయలు ఫెన్సింగ్ నిమిత్తం పంపించారు. అది కూడా వేయటం జరిగింది. ఆ తర్వాత 3వ దఫాగా ఇంకొక రిక్వెస్ట్ చేశాము. 2 చెరువుల మధ్య ఒక పెద్ద కట్ట ఉంది. దానివల్ల జమ్ము బాగా చెరువంతా ఆక్రమించి నీరు ఉండే కెపాసిటీ బాగా తగ్గిపోయింది. దాని నిమిత్తం మరియు కట్ట బలహీనంగా ఉన్న చోట మంచిగా గట్టిగా మట్టి వేయడానికి వీలుగాను చుట్టూరు కూడా ఏదన్నా కొబ్బరి చెట్లు వేస్తే బాగుంటుందని చెప్పిన ఉద్దేశంతో మరలా ఐటీ కంపెనీ డిజైన్ వారే మా గ్రామానికి ఈ చెరువు నిమిత్తము మరామత్తు నిమిత్తము ప్లస్ చెట్లు పెంచుకోవడానికి కానీ కట్టలో ఉన్న జమ్ము తీయడానికి కానీ 3 లక్షల శాంక్షన్. మంగళగిరి మండలంలోని ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ లో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఆధ్వర్యంలో తొలి ఇంటర్ కాలేజియేట్ మోడర్న్ మెడికల్ అండ్ డెంటల్ కల్చర్ ఫెస్ట్ 2026 ఘనంగా జరిగింది. ఆగస్టు 12 నుంచి 14 వరకు 3 రోజుల పాటు నిర్వహించిన ఈ వేడుకల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పాటలు, నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, వివిధ పోటీల్లో తన ప్రతిభను ప్రదర్శించారు. విద్యార్థులు దాగి ఉన్న ప్రతిభను వెలికితీసే లక్ష్యంతో నిర్వహించిన ఈ కల్చరల్ ఫెస్ట్ ఆకట్టుకుంది.
I spend most of my time doing things so that we can see how Now I request Sri Somu Krishnamurthy Garu, Secretary, NRI Academy of Sciences, to address the gathering. The Vice Chancellor Sri Dr. Chandrasekhar Garu. At the outset, I am very much thankful for providing this maiden intercollegiate cultural events, and the respected Dr. Ramsundar Reddy Garu, Registrar Sai. I want to thank our Honorable Vice Chancellor, because this is the first time I have been medical field for more than 50 years, but I have never seen such an intercollegiate medical college and cultural festival in my life. I did my MBBS from Kurnool Medical College, but only sports days were there, sports meets or something. But this is the first of its kind, to my knowledge, in our state. So let us give a big clap to our Vice Chancellor for this innovative topic. Vice Chancellor Kanni lanti creative thoughts పక్కకి వస్తుంటాయి. ఆయనే ఒక క్రియేటివ్ పర్సన్. ఆయన వచ్చిన తర్వాత చాలా ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. సార్ కీప్ ఇట్ అప్. సరే, నేను సైకియాట్రిస్ట్. నేను కర్నూలులో ఎంబీబీఎస్ పాస్ అయినప్పుడు మెడిసిన్, సర్జరీ, పోస్టింగ్స్, ట్రైనింగ్ అన్ని చూసినా అంతా నాకు పడింది సైకియాట్రీలో. సో టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ మై ఇంటర్న్షిప్, అంతసేపు బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్, ఎక్స్రేస్, ఈసీజీలు చూసాను. సడన్గా సైకియాట్రీ మీద ఇట్ వాజ్ ఎంటైర్లీ డిఫరెంట్ వరల్డ్. ఇట్ వాజ్ ఆల్ డీలింగ్ విత్ హ్యూమన్ ఎమోషన్స్, హ్యూమన్ సఫరింగ్, లైఫ్ స్టోరీస్. అనేది తిన్నాను మనం బ్లడ్ టెస్ట్, హార్ట్, బీపీ, షుగర్ ఇవి చూస్తున్నాం. ఇక్కడ ఏంటి అసలు ఎంటైర్లీ డిఫరెంట్. అంటే మనం మెడికల్ పర్సన్ గా చూడాల్సింది కేవలం ఇదే కాదు, ల్యాబొరేటరీ టెస్ట్, లాట్ ఆఫ్ డిజైన్. ఎంబీబీఎస్ పాస్ అయిన తర్వాత ఐ వాంటెడ్ టు ఎండీ సైకియాట్రీ. కానీ దోస్ డేస్ ఐఎమ్ స్పీకింగ్ ఆఫ్ 1975-76 ఇన్ కర్నూల్. బోత్ తెలుగు స్టేట్స్ లో నో సైకియాట్రీ పీజీ కోర్స్ ఎనీవేర్. వస్తాను, బట్ డెఫినెట్లీ ఇవాళైతే ఒక పాట పాడతాను. అండ్ అంకుల్, మీరు ఒక మాట చెప్పారు, when you are talking, you said that ఏమంటారు, ఆర్ట్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అని. బట్ దెర్ ఇస్ వన్ థింగ్, ఆర్ట్ అనేది మనిషి లైఫ్ లో ఉంటే మీకు పేషెన్స్ తగ్గిపోతారు మళ్ళీ. బికాస్ దట్ ఇట్సెల్ఫ్ ఇస్ అ స్ట్రెస్ బస్టర్ అండ్ ఇట్ కీప్స్ యూ కామ్. ఎస్పెషల్లీ అంటే ఫర్ మీ వాట్ ఐ ఫీల్ ఇస్, స్పోర్ట్స్ ఉంటే జనరల్ గా ఏమంటారు ఆర్థోపెడిక్, అలా ఆర్థోపెడిక్ మేబీ వాళ్ళకు పేషెంట్స్ వస్తారేమో, కానీ మిగతా హార్ట్ డిసీజెస్ కానీ అవన్నీ తగ్గిపోతాయి. అలానే మీ దగ్గర పేషెంట్స్ తగ్గిపోవడానికి కారణం ఏంటంటే మేబీ ఆర్ట్ ఎక్కువ నేర్చుకుంటే ఇట్ ఇట్సెల్ఫ్. దుగ్గిరాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవన నిర్మాణానికి శుక్రవారం కూటమి నాయకులు శంకుస్థాపన చేశారు. 15వ ఆర్థిక సంఘం నిధులు 1.93 కోట్లతో భవనాన్ని నిర్మించనున్నారు. వేదమంత్రాల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో ఏపీఎంఎస్ ఐడీసీ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, పాలిట్ బ్యూరో సభ్యులు గుత్తికొండ ధనంజయ, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, కుటుంబ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. స్థాపన ముహూర్త సుముహూర్తకాలే నారా లోకేష్ గారు ఆయన యొక్క ఆదేశాలతో, ఆయన యొక్క సంకల్పంతో ఈ రోజున ఇక్కడ ఒక మంచి హాస్పిటల్, పబ్లిక్ హెల్త్ సెంటర్ ని అందుబాటులో తీసుకురావడానికి భూమి పూజ చేయడం జరిగింది. 1,93,00,000తో డాక్టర్లు అందుబాటులో, అలాగే 5 బెడ్లు ఉంటాయి, దీంట్లో ఎక్విప్మెంట్స్ ఉంటాయి, అన్ని రకాలుగా అన్ని సదుపాయాలు. అంటే ఇమీడియట్లీ ప్రైమరీ వైద్యం, ఒక కార్పొరేట్ తరహా వైద్యం అందుబాటులో రావాలని చెప్పి గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారు సంకల్పించారు. దాన్ని అడుగుజాడల్లోనే మంచి హాస్పిటల్ గా ఇక్కడ రూపుదిద్దుకోవడానికి ఈ రోజున జరిగింది. దీన్ని తొందరలోనే పాలిట్ బ్యూరో సభ్యులు ధనంజయరావు గారు, అలాగే మండల పార్టీ అధ్యక్షుడు శాంతి గారు, అలాగే సభ్యులు ప్రసన్న గారు, అలాగే మన ఎంపీపీ జబీనా గారు, తమ్మశెట్టి జానకీదేవి గారు టీడీ బోర్డు మెంబర్, అలాగే గ్రామ పార్టీ అధ్యక్షుడు బాబు గారు, అలాగే బీజేపీ పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు కూడా పాల్గొనడం జరిగింది. మనందరికీ తెలుసు, విజన్ ఉన్న నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండి
అలాగే అటువంటి వ్యక్తి మనకి మంగళగిరి శాసనసభ్యులు ఉండటం వలన అభివృద్ధి పరిగెడుతుందని చెప్పుకోవడానికి ఉదాహరణలు చెప్పుకోవచ్చు. భవిష్యత్తులో ఈ నియోజకవర్గం మరిన్ని అభివృద్ధి సంక్షేమంలో ముందుకెళ్తుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. సంతోషం. ఇవాళ మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏదో పూర్వజన్మలో చేసుకున్నటువంటి అదృష్టం. అందుకనే ఈ మంగళగిరి నియోజకవర్గానికి నారా లోకేష్ గారు ఎమ్మెల్యేగా అయ్యారు. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంతో పాటు అనేక పథకాలు ఇవాళ ప్రజల ముందుకి రాబోతున్నాయి. అందులో భాగంగా మరి దుగ్గిరాల గ్రామంలో దాదాపు 2 కోట్ల రూపాయల వ్యయంతో ఈరోజు ప్రజా ఆరోగ్య కేంద్రాన్ని శంకుస్థాపన చేసుకోవటం, ప్రాంతాన్ని కూడా వదిలిపెట్టుకోకుండా ప్రజలకి మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో వాటిని మరి వాళ్ళకి అందించడమే ధ్యేయంగా లోకేష్ గారు పనిచేస్తున్నారు. పార్కు మరి దుగ్గిరాల మండలంలో మనము దుగ్గిరాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం శంకుస్థాపన చేయటం జరిగింది. ఇక్కడ దుగ్గిరాల మండలంలోని ప్రజలందరూ కూడాను ఇక్కడ ఈ పిహెచ్సి స్టార్ట్ అయిన తర్వాత ఈ అంటే వైద్య సేవలందరూ కూడాను ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. మనకి 1,93,00,000తో శాంక్షన్ అయ్యడం జరిగింది. 9 నెలల్లో మనకి కంప్లీట్ అయ్యి మనకి ఇస్తారు. ఇదంతా కూడాను మన గౌరవనీయ విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఆయనకు బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించేందుకు సిపిఐ చేపట్టిన దేశవ్యాప్త పాదయాత్రలో భాగంగా శుక్రవారం దుగ్గిరాల మండలంలో పాదయాత్ర నిర్వహించారు. మండలంలోని రేవేంద్రపాడు గ్రామం నుంచి ప్రారంభించిన విచారయాత్ర మండలంలోని గ్రామాల్లో పాదయాత్రను చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య, మంగళగిరి నియోజకవర్గ సహాయ కార్యదర్శి యారగడ్ల వెంకటేశ్వరరావు, మండల కార్యదర్శి సాయుధ కర్ముల తదితరులు పాల్గొన్నారు. నిర్వహించడం జరుగుతుంది దేశవ్యాప్తంగా. ఎందుకంటే అదేవిధంగా 17 నుంచి 26 వరకు ప్రజా సంఘాల ఆందోళనలు, సెప్టెంబర్ 1న ఢిల్లీలో రామదేలా మైదానంలో బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సభని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే గత 12 సంవత్సరాల్లో ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చినాక ఎన్నో ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుంది. ఎందుకంటే మేము అధికారంలో వస్తే స్విస్ బ్యాంక్ డబ్బులు తీసుకొచ్చి ప్రతి ఇంటికి 15 లక్షలు ఏర్పాటు చేస్తామని, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇస్తామని, ప్రతి ఒక్క నిరుద్యోగికి సంవత్సరాలు 2 కోట్లు ఉద్యోగం అని చెప్పారు. ఎక్కడ కూడా ఇవన్నీ అమలు చేసిన దాఖలేదు. అమలు చేయకపోగా ఈ రోజు గవర్నమెంట్ ఉన్నటువంటి సెక్టార్లన్నింటినీ బిఎస్ఎల్ దగ్గర నుంచి అదేవిధంగా ఎయిర్పోర్ట్లు, రైల్వేలు, అదేవిధంగా ఎల్ఐసి అన్ని సంస్థలు కూడా ప్రైవేట్ సంస్థలకి అమ్ముకుంటా పోతున్నారు. అదేవిధంగా ఈ రోజు దేశంలో ఉన్నటువంటి అధికారంలో వస్తే పెట్రోల్ డీజిల్ ఏ రోజు కూడా రేట్లు పెరగన్నారు. పెట్రోల్ డీజిల్ రేట్లు, నిత్యావసర రేట్లు ఆకాశాన్ని అందుతున్నాయి. అదేవిధంగా మహిళా చట్టం రిజర్వేషన్ 33% మహిళలకి ఇస్తానటువంటి 2023లోనే ఆ బిల్లు పార్లమెంట్ కి వస్తే కేంద్రపాటి దగ్గర ప్రారంభమయ్యి ఈ దుగ్గిరాల, అదేవిధంగా కొండూరు, బచ్చిరూపుడి ఈ గ్రామాలను చూసుకొని ఏమల మీదుగా పెద్దపాలెం మీదుగా ఇవన్నీ చూసుకొని ఈ మండలం మొత్తం కూడా ఈ యొక్క ప్రచారాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మన రాష్ట్రం వాళ్ళు ఇస్తే, మేము అధికారంలో ఇస్తే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మేము సూపర్ 6 అమలు చేస్తున్నారు. సోదర సోదరిమణి ద్వారా ఈరోజు భారతదేశంలో జరుగుతున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపై సిపిఐ జాతీయ పిలుపు మేరకు 6వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు జరుగు పాదయాత్రలో భాగంగా ఈరోజు మన ఈ దుగ్గిరాలలో పాదయాత్ర జరపడం జరిగింది. దీనిలో భాగంగా భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాల నుంచి ప్రజల కోసం, ప్రజల అభివృద్ధి కోసం పోరాడుతూనే ఉంది. పాలకులు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద ఆహర్నిశలు పనిచేస్తూ ఏ పార్టీ చేయనటువంటి గొప్ప కార్యక్రమాలు చేస్తా ఉంది. కమ్యూనిస్టు పార్టీ మీద జిల్లా పరిపాలన అధికారి సీఎం సాయికాంత్ వర్మ ఆదేశాల మేరకు దుగ్గిరాల మండలం చిలువూరు కాజా మార్గంలో గ్రీన్ గుంటూరు పథకం కింద మొక్కలు నాటారు. రోడ్డుకు ఇరువైపులా 5 రకాల 800 మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి వి శంకర్, మండల ప్రత్యేక అధికారి టి నరసింహారెడ్డి, ఎంపీడీఓ ఏ శ్రీనివాసరావు, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.
గ్రీన్ గుంటూరు ఒక వినూత్నమైనటువంటి పచ్చదనాన్ని పెంచేటువంటి కార్యక్రమం మన గుంటూరు జిల్లా కలెక్టర్ శ్రీ సిఎం సాయికాంత్ వర్మ ఐఏఎస్ కలెక్టర్ గారు ఇనిషియేట్ తీసుకొని ఈ కార్పొరేట్ ఫండ్స్ ని ప్రభుత్వ అంటే విబిజి రామ్జీ గతంలో ఎన్ఆర్జీఎస్ అనేవాళ్ళు ఈ విబిజి రామ్జీ పథకానికి కార్పొరేట్ ఫండింగ్ ని జత చేసి పెద్ద మొక్కల్ని అంటే కనీసం 10 అడుగులు ఉన్నటువంటి మొక్కల్ని 2 సంవత్సరాల వయసు ఉన్నటువంటి మొక్కల్ని తీసుకొచ్చి దీన్ని కంప్లీట్గా ఈ మొక్కలు సర్వైవల్గా ఒక మంచి ప్రణాళికను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు దుగ్గిరాల మండలంలో ఈ చులువూరు నుంచి కాజాకి వెళ్ళేటువంటి 6 కిలోమీటర్ల రోడ్డు ఇది. ఇందులో 3 కిలోమీటర్లు మన విబిజి రామ్జీ ప్లస్ కార్పొరేట్ ఫండింగ్తో సిఎస్ఆర్ ఫండింగ్ కింద ఈ పెద్ద మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించాము. అదేవిధంగా తెచ్చుకోవడానికి ఒక వృక్షం అనేది పెద్దది లేకుండా ఉంటే మనకి ఒక 5 నిమిషాలన్నా కూర్చోవాలనిపించినప్పుడు కూర్చోవడానికి లేకుండా ఉంది. అలాంటి విధి విధానాల్లో పెద్ద చెట్లు వేసి ఇక్కడ నీడ కల్పించడం, మన ప్రకృతిని మనం కాపాడుకుంటే ప్రకృతి మనల్ని కాపాడుతుంది కాబట్టి ఆ ప్రకృతిని కాపాడడానికి సంరక్షించుకోవాల్సిన బాధ్యత మన పౌరులుగా మన ప్రజలందరికీ ఉంది కాబట్టి ఆ చెట్టుని ఉన్నంత వరకు సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనకే కాబట్టి మనకు అవసరమైన చెట్లు వేసుకొని ఫ్యూచర్లో కూడా నీడనిచ్చే విధంగా ఉండాలని చెప్పేసి ఈ అవకాశాన్ని కల్పించినందుకు అందరికీ మన కలెక్టర్ గారికి, స్పాన్సర్లు అయిన బ్యాంకు వాళ్ళకి అందరికీ కూడా ధన్యవాదాలు. మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి ఆదేశం వరకు గ్రీన్ గుంటూరు కార్యక్రమం భాగంగా ఖాజా నుండి చిలువూరు వెళ్లే మార్గంలో 800 చెట్లను 2 కిలోమీటర్లు నాటడం జరుగుతుంది. మనందరం చెట్లను పెంచడం వల్ల ఆరోగ్యంగా ఉంటాము. చెట్లను పెంచి స్వచ్ఛమైన గాలికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు మంగళగిరి చిలువూరు కాజా విబిజి రామ్జీ పథకంలో భాగంగా అధికారులు అలాగే కూటమి నాయకులు గ్రామ పెద్దల సహకారంతో సుమారుగా 800 మొక్కలు 2 కిలోమీటర్ల మేర బాటసారులు ప్రయాణికులు సౌకర్యార్థం నాటడం అలాగే సంరక్షించాల్సిన బాధ్యత కూడా గ్రామస్తులకి తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమం గ్రీన్ గుంటూరు ఈ కార్యక్రమం కలెక్టర్ గారు ఆదేశానుసారం జిల్లా వ్యాప్తంగా సుమారు 1 లక్షల మొక్కలు నాటాలని సంకల్పించారు. సుమారుగా 6,000 మొక్కలు కేటాయించడం జరిగింది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో నిరుద్యోగ జేఏసీ విద్యార్థుల ఆధ్వర్యంలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెగా డీఎస్సీపై అసత్య ప్రచారాలు మానుకోవాలని డిమాండ్ చేశారు. 2019-2024 వద్ద వైసీపీ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం కూడా కల్పించలేదని ఆరోపించారు. మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీ మేరకు మెగా డీఎస్సీ ద్వారా 16,000 ఉద్యోగాలు కల్పించారని తెలిపారు. స్పోర్ట్స్ కోటాలో 48 ఉద్యోగాలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్ 1, గ్రూప్ 2 ఏబీపీఎస్సీ అవకతవకలపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రశ్న పత్రాల లీకేజీ ఆరోపణలపై నైతిక బాధ్యత వహించి జగన్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని విద్యార్థి జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉందంటే తీసుకోవడం, లేదంటే వెళ్ళిపోవడం. 2019-24 మధ్య గ్రూప్ 1 పోస్టులు అమ్ముకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయాలి. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. జంజీ అంటే గంజాయి. 2019-24 మధ్య గ్రూప్ 1 పోస్టులు అమ్ముకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. రాజీనామా చేయాలి. గ్రూప్ 1 పోస్టులు అమ్ముకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. వైఎస్ జగన్ ఏదైతే అనుకున్న విధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే తొలి సంతకం డిఎస్సి పై చేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగుల యొక్క సమస్య తీర్చడానికి నారా లోకేష్ గారి నేతృత్వంలో 16,000కు పైగా
డిఎస్సి ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర కని విని ఎరగని రీతిలో గతంలో గాని భవిష్యత్తులో గాని ఎప్పుడు లేని విధంగా చేసింది మొట్టమొదటిసారి ఇదే కూటమి ప్రభుత్వం. దాన్ని చూసి ఓరవలేక కూటమి ప్రభుత్వానికి వస్తున్న మంచి పేరు చూసి ఓరవలేక సైకో జగన్మోహన్ రెడ్డి గారు తన పద్ధతి మార్చుకోకుండా ఏదో రకంగా ఈ విషయంలో కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. నిరుద్యోగాలకు మొత్తం ఉద్యోగాలు వస్తున్నాయి. వాళ్ళందరూ కూటమి ప్రభుత్వం వైపు నుంచి ఉంటారు. ఏకైక అక్కసుతో పనికి మానే అసత్య అన్యాయమైన ఆరోపణలు చేయడం జగన్మోహన్ రెడ్డి గారికి తగ్గదు. పేరు బొత్తున హేమంత్ కుమార్, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నిరుద్యోగ జేఏసీ నాయకుడిని. 2019-24 మధ్య ఒక డిఎస్సి పోస్ట్ కూడా ఇవ్వలేని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో 16,000 పైగా చిల్లరి పైగా ఇచ్చిన డిఎస్సి మీద అసత్య ప్రచారం చేయడం సిగ్గుచేటు. ఏదైతే జంగి అని ఇప్పుడు చెప్పి నిరాదేశం చేస్తున్నారో అసలు దాంట్లో ఒక జంగి అని కూర్చున్నానని నేను అడుగుతా ఉన్నా. ఏదైతే అంబటి రాంబాబు లేకపోతే ఎవరైనా అందరూ ముసలాలను తీసుకొచ్చి లేకపోతే ఒరిస్సా నుంచి జనాలను తోలి ఇక్కడ దీక్షలు దొంగ దీక్షలు వేయడం తప్ప స్వచ్ఛమైన నిరుద్యోగి ఎవరైతే బిఎస్సి సాధించారో వాళ్ళు ఒక్కళ్ళైనా తప్పు జరిగిందని చెప్పి ఎప్పటివరకు నిరూపించలేరు. మొన్న కూడా హైకోర్టులో పిల్లేస్తే హైకోర్టులో జడ్జి గారు పుడికాలేసి గారికి వెనక పంపించారు. ఎవరైతే విద్యార్థి నిరుద్యోగులు కూడా బిఎస్సీలో అక్రమాలు జరిగాయని చెప్పారు. చిలక వెంకయ్య, మాదిగ విద్యార్థి సమైక్య ప్రెసిడెంట్ నాగార్జున యూనివర్సిటీ. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో యువత నిరుద్యోగులు ఆర్థికంగా చాలా సఫర్ అయ్యారు. ఉద్యోగాలు లేక విద్యార్థులు స్కాలర్షిప్ కట్టుకోలేక గంజాయి అమ్మిన గత ప్రభుత్వంలో అది మన ఆంధ్ర రాష్ట్రం మొత్తానికి తెలుసు. కానీ ఇప్పుడు నారా లోకేష్ గారి దయ వల్ల మా మాదిగ జాతి డిఎస్సిలో 2,000 ఉద్యోగాలు వచ్చాయి. ఆ ఘనత నారా లోకేష్ గారిది, చంద్రబాబు గారి. ఆ మహానుభావుడికి మేము మా మాదిగ జాతి ఎప్పుడు రుణపడి ఉంటామని ఈ విద్యార్థుల తరఫున మేము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్డింగ్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.